హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ అబ్బాయి. ఈరోజు మన ఛానల్లో అయితే పానీపూరి ఛాలెంజ్ చేయబోతున్నామండి. నేను మా బన్నీ కలిసి ఈ ఛాలెంజ్ చేద్దామని ఫిక్స్ అయిపోయాము. మా ముందు ఉన్న ఈ బుట్టిలలో 50 పానీపూరీలు ఉన్నాయి. ఇవి ఎవరు ఫాస్ట్గా తింటారనేది ఛాలెంజ్ అన్నమాట. ఒకవేళ ఇవి తిని సెకండ్ వచ్చిన వాళ్ళకు మాత్రం ఒక టాస్క్ ఉంటుంది. అదేంటంటే ఈ పచ్చిమిరపకాయలు తినడం అండి. సెకండ్ వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఈ పచ్చిమిరపకాయలు తినాల్సి ఉంటుంది. ఫస్ట్ వచ్చిన వాళ్ళైతే సేఫ్ అయిపోతారు. ఇక లేట్ చేయకుండా గేమ్ స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ చూడగానే ఈ బుట్టిలో ఉన్నాయే కదా, ఈజీగా తింటాంలే అనుకున్నాము. ఇవి తిన్నాక కూడా ఇంకా 20 తినొచ్చులే అనుకున్నా. తర్వాత తెలిసింది ఎంత కష్టంగా ఉంటుందో అని. మా బన్నీ అయితే తల పైకెత్తకుండా ఎంత స్పీడ్గా ఫాస్ట్గా తింటున్నాడో చూడండి. నేను ట్రై చేశా తిందామని, కానీ అంత స్పీడ్గా తినలేకపోయాను. లాస్ట్ వరకు చూడండి, ఎవరు విన్ అయ్యారో మీకే తెలుస్తుంది. చాలా ఫన్నీగా ఉంటుంది వీడియో, బాగా నవ్వుకుంటారు కూడా. అలాగే చూడడమే కాకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే షేర్ అండ్ లైక్ చేయండి. మీరు షేర్ అండ్ లైక్ చేయడం వల్ల మాకు మరింత ప్రోత్సాహకంగా ఉంటుంది. ఫాస్ట్ మంచిగా నాజూగ్గా తింటున్నావు, ఫాస్ట్గా తిను. వాటిది అయిపోయి అవతల బాబాయ్ కొడుకుల మధ్య సమరం, ఎవరు విన్ అవుతారో చూద్దాం. పానీపూరీలే సతీ. పడ్డాయి అవన్నీ. ఎవరు విన్ అయ్యారో తెలుసుకోవాలనుకుంటే వీడియో లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్, చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. మా తమ్ముడిది కూడా యూట్యూబ్ ఛానల్ ఉందండి, తెలుగు అబ్బాయి సతీష్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవన్నీ ఎట్లుంది? అది చీటింగ్, అట్లా తినొద్దు. అట్లా తింటే ఓడిపోయినట్టు, అట్లా తినొద్దు. ఇరిగిపోయింది కాదు, అది మొత్తం తినేసేయాలి. వాటర్ కూడా మిగిలిపెట్టొద్దు. పానీపూరిలాగా పానీ పెట్టుకోకుండా పూరి తింటున్నావేంద్రా, చీటింగ్ ఫెయిల్. అయిపోవాలి కదా, అంతేనా? అంటే ఇప్పుడు ఈ పానీ కూడా అయిపోవాలి కదా. అట్లుంటుంది మరి పానీపూరి అంటే. బన్నీ ఆడు వితౌట్ ఎక్స్ప్రెషన్ వేస్తూనే ఉన్నాడు. మధ్యాహ్నం తినకుండా కూర్చున్నావు కదా బన్నీ. కష్టమే. ఎంత తింటాను సతీ? ఫస్ట్ వీడియో స్టార్ట్ చేయకముందు ఫ్రెండ్స్, ఎన్నైనా సరే తింటాం, నువ్వు పెట్టు అన్నాడు సతీష్. ఇప్పుడేమో కష్టం అంట.
నాకు తెలిసి నువ్వు 20 కూడా అయిపోగొట్టలేవు. అవతల బనియాన్వి చూడు. నాకు తెలిసినంత వరకు బన్నే విన్ను. పచ్చిమిరపకాయలు తినాల్సి వస్తుంది. సత్యం ఫాస్ట్గా తిను. వాటర్ తీసుకో, వాటర్ తీసుకో. మాట్లాడితే ఎక్కడ పట్టాయో అన్నట్టు తింటుండు మా ఎల్లుడైతే. వీళ్ళు ఇవే లేపుతలేరు, ఇంకొన్ని దేవెట్టినాం తిర్రేమో అని. చాలానా పని నిజంగా రా, మాట్లాడతలేవు అసలు. అయిపోయింది. ఫాస్ట్గా తినండి. మటరాని మౌనం ఇది. డాబాయ్ వట్టియానికి ఇంత తిప్పలు పడుతున్నావా? పానీపూరి వీళ్ళు ఎట్లా తింటున్నాను వీక్షించడానికి కోతి కూడా వచ్చింది ఫ్రెండ్స్. మనం అయిపోయినాయి ఆల్రెడీ. ఎట్లా కూర్చొని చూస్తుంది చూడండి. వెనకాల చూపి అంటే పిల్లలు వచ్చిండ్రు అనుకుంటే వస్తుంది. నేను క్విట్టా, నువ్వు క్విట్ అయితే పచ్చిమిరపకాయలు. సతీష్ క్విట్ అయ్యాడు ఇప్పుడు. ఖచ్చితంగా పచ్చిమిరపకాయలు అయితే తినాలి ఫ్రెండ్స్. మా బనియానికి సాలు కాలేదు వాడు, లేకపోతే పాపం చెమటలు కారుతున్నాయి. మెల్లగా మెల్లగా. సతీష్ వాడి ప్లేట్లోకి వెళ్ళి మెల్లగా తీసి 4 బని దాంట్లోకి వేసేసిండు. అయినా సైలెంట్గా బని వేస్తే ఇంకా 4 కాదు ఇంకా 10 అయినా సరే ఒక్కరిని కాదు షేర్ ఖాన్ 100 మందిని పంపించు అన్నట్టు సైలెంట్గా గుమ్మేస్తున్నాడు. మాట్లాడితే ఎక్కువ పట్టదు అన్నట్ల చెమటలు గారంగా మంచిగా. మా బాధ నీకేం తెలుసు అత్తమ్మ, పెట్టి కూర్చున్నావు అన్నట్టు చూస్తున్నాడు. మా వాడు ఆహా అనుకుంటూనే లేపుతున్నాడు ఫ్రెండ్స్. ఏయ్ నిదానంగా తింటున్నావు, వాడు అయిపోగొడుతుండు. 4 వానికి ఇచ్చేసాయి. ఏయ్ వాటర్ కూడా మిగిలి పెట్టద్దు. నువ్వు చీటింగ్ చేయక సత్య, అన్ని చీటింగే. పానీపూరి లవర్స్ అంతా లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. మా బన్నీ ఫ్రెండ్స్ కూడా ఒక లైక్ వేసుకోండి. వెరీ గుడ్. 4 వేసినాను కూడా, ఇంకా 2 ఉన్నాయి. నేను ముందే చెప్పిన బన్నే విన్ అవుతాడని.
అయిపోయింది అక్కడ సార్. వెరీ గుడ్, క్లాప్స్. కొడుకు చేతిలో ఓడిపోయిన బాబాయ్. పచ్చిమిరపకాయలు తినండి ఫ్రెండ్స్. తినాలా? తినాలి మరి. కారం లేనట్టున్నాయి, మంచిది తింటుండు కానీ కావాలన్న ఎక్స్ప్రెషన్ తేడా పెడుతుండు, అంతేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.